నా పేరు వినాయకరావు అండి. ఏం చేస్తారు బాబు? మేము సోడా వ్యాపారం చేస్తాము. మాది అమలాపురం. నెక్స్ట్ కదా పి గన్నవరం నియోజకవర్గం మాది. అవి ఏంటి ఎలా ఉందా 5 ఏళ్ళ నుంచి జగన్ ప్రభుత్వం చూసి? జగన్ ప్రభుత్వం ఏమి లేదండి, బట్టలు నొక్కుతున్నాం డబ్బులు వేస్తున్నాను అంటున్నారు కానీ అభివృద్ధి పథకంలో ముందుకు లేదు. మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. మా అబ్బాయి IIIT నూజివీడు చేశాడు. పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ప్రాజెక్ట్ అది ఎంతో గొప్పగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్యాకేజీ కానీ ఎటువంటి అవాలెన్సింగ్ కానీ ఏమీ లేవు. చాలా దారుణ స్థితిలో ఉంది IIIT నూజివీడు. ఇప్పుడు సరైన టీచర్స్ లేరు ముందు వాళ్ళకి చెప్పడానికి కూడా. మీకు తెలుస్తుందా, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నాడు నేడు అంటున్నారు, స్కూల్లోకి వెళ్ళి చూడండి టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో రిక్రూట్మెంట్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి చదివే ఆవిడ చెప్తున్నారు. ఏ గురుకుల పాఠశాలలో మా అబ్బాయి చదువుతున్నాడు ఇప్పుడు, నరేంద్రపురం గురుకుల పాఠశాలలో వెళ్ళి చూడండి. ఒక్కడు కూడా 4 టీచర్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు నేను రోజు గొడవ పెడుతుంటే అక్కడికి వెళ్ళి పేరెంట్ మీటింగ్లోకి వెళ్ళి గట్టిగా అడుగుతుంటాను నేను, మా పిల్లల్ని ఇక్కడ ఎందుకు చదివిస్తున్నాం, చిన్నదానికి పెద్దానికి మీరు పేదోళ్ళు, మీరు కూటికి లేని వాళ్ళు, మీ గతిలోకి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారనే మాటలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది చాలా దారుణమైన విషయం. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎమ్మెల్యే చేయవలసిన పని ఎమ్మెల్యే చేయాలి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రోడ్డు వేయాలంటే ఈడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని చేయాలి. ఫస్ట్ ఆ ఎమ్మెల్యే పని చేయడు, ఎమ్మెల్యే నెగ్గుతారు అంతే. ఎమ్మెల్యే ఎవడ పని చేయడు, సర్పంచ్ పని చేయడు, ఎంపీడీసీ వీళ్ళంతా కూడా కమిషన్లు కావాలి. ఎవడైనా కాంట్రాక్టర్ వస్తే ముందు కమిషన్లో. ఇది వ్యవస్థ మారాలి సార్. ఇప్పుడు ఎంపీలు ఉన్నారు కదా, 22 మంది ఎంపీలు ఉన్నారు. మరి 5 ఏళ్ళు ఇప్పుడు మాది కోటిపల్లి బ్రిడ్జి సార్, మాది రైల్వే బ్రిడ్జి. నా చిన్నప్పుడు మమతా బెనర్జీ రైల్వే మంత్రి చేసినప్పుడు శంకుస్థాపన చేసింది సార్. ఇప్పుడు వరకు పిల్లర్స్ లేచినాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన బడ్జెట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా కేంద్రం ఇచ్చిన నిధులతో చేశాడు. ఇంకా మిషన్లు ఎట్టుకుని అక్కడ చూస్తున్నాడు. ఏంటి ఆ సంగతి అంటే, రాష్ట్రం నాకు ఇవ్వాల్సిన బిల్లు ఇంక ఇవ్వలేదు, ఇస్తే నేను మిల్లలు తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. పిల్లర్లు పోతాయి, తర్వాత వచ్చాడు ఎవడు స్లాబ్ వేస్తాడు, బిల్డింగ్ బిజ్జి కూలిపోద్ది. ఇప్పుడు ఇంకా రోడ్డు మార్గం కూడా కాలేదు రైల్వే. ఎప్పుడు వేస్తారు, ఎలాగేస్తారు? కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, కోట్లు ఇస్తున్నామని. అది కరెక్ట్ కాదు సార్. మీరు ముందు ఉపాధి కల్పించండి, మేము కష్టపడి పని చేసుకుంటాం. మీరు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తాం, మీరు ఇంటికాడ కూర్చొని హాయిగా తినండి అని. కేజీ కందిపప్పు 70 రూపాయలు ఉన్నదని 220 రూపాయలు చేసి ఈరోజు మీరు ఏదో చేసామంటే మాత్రం అది కాదు, సమయం కాదు, కరెక్ట్ కాదు. ఎవడు వచ్చినా సరే, ఏదొచ్చినా సరే మీరు ప్రజలకి ముందు ఉపాధి కల్పించే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా వైజాగ్లో? వైజాగ్ ఏం అభివృద్ధి అయిందని చెప్పమంటారు సార్? ఒకప్పుడు ఇక్కడ 5,000 అమ్మేవాడిని, ఇవాళ 3,000 కూడా అమ్మట్లేదు. ఒక లేడు ఆటోనగర్లో ఒక కంపెనీ పని చేయట్లేదు. సరైన ఒకరికి కూడా సరైన అవకాశాలు లేవు, వర్క్స్ లేవు, కంపెనీలు మూతపడిపోయినాయి, అన్నీ మూసేశారు. కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయినాయి, కంపెనీలు మెయింటైన్ చేయడం ఎవరి తరం అవ్వట్లేదు. రోడ్డు మీద బతుకోలేదు. పార్లమెంట్ అభ్యర్థులుగా ఈసారి టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు, మరి వీళ్ళు పోటీకి వస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరైతే కొంచెం మంచి చేయగలరని నమ్ముతున్నారు? సార్ నాకు తెలిసినంత మటుకు టీడీపీ వస్తుందని అంటున్నారు సార్. మా కొట్టి దగ్గరకు వచ్చి సోడాలు తాగి మాట్లాడుకుంటారు కదా రాజకీయం, దాని మీద చెప్పగలుగుతాను. ఓకే సార్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇక్కడ నా ఓటు మాత్రం అక్కడే ఉంది, పి గన్నవరంలోనే. మేము ఓటేటికి వెళ్తాము, ఓటు ఎవరికైనా వేస్తామనుకో. పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి 5 ఏళ్ళలో ఏం మార్పు అనేది ఏం లేదు సార్. మరి గంజాయి వాడకం పెరిగిందంట. గంజాయి వాడకం అంటే మనకు ఏం తెలుస్తుంది సార్? అది మీ పేరు? సార్ నా పేరు మట్ట దేవుడు అండి. ఏం చేస్తారు బాబాయ్ మీరు? గ్యాస్ వెల్డింగ్ చేస్తాం. గ్యాస్ వెల్డింగ్ చేస్తారు. ఎక్కడ బాబాయ్ మీది? అది వంటెల సెంటర్, కనితి రోడ్డు, గాజువాక. బాబాయ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎలా అనిపించింది? ఏంటి అసలు మీకేమన్నా బాగుందా? అంటే అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? ఏంటి అసలు? మేము ఏదైనా మాట్లాడితే విమర్శించినట్టు ఉంటాయి. ఎందుకని బాబాయ్? పద్ధతి బాగునేటువంటి విమర్శించినట్టే కదా. 5 ఏళ్ళది 30 సంవత్సరాలు పోయింది వెనక్కి. అంతేనంటారా? కేవలం ఒక మాట చెప్పంటే ఏ పార్టీకి నాకు సంబంధం లేదు. నేను గ్యాస్ వాళ్ళని రేటే, నేను గ్యాస్ పని చేసుకొని బతుకుతాను రేటే. ఈ 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం, సర్వనాశనం. ఒకప్పుడు నా చిన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో, ఎక్కడ చూసి ఏడు చంద్రబాబు నాయుడు తోవంటే వెళ్తాట, ఆ తోవంటాడు వెళ్ళడట, దాన్ని అంత తవ్వించేస్తాడు. అయితే పనికిమాల పనులు. ఈ ప్రజావేదిక ఏమి అయిందండి? ప్రజావేదిక ఎవరికైనా సంబంధం ఉందా? ప్రజావేదికని ఎందుకు ఎరగొట్టారు? ఎందుకు ఎరగొట్టారు? దేనికి? ప్రజాస్వామ్యం, అది ప్రజలదే. ఆ వేదికని ఎందుకు ఎరగొట్టారు? ఫస్ట్ని వచ్చినాను, అది నాకు కావాలి, దానికి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ఎక్కడ చూడండి రోడ్లు
పటాపంచులు అయిపోయి మొత్తం నాశనం అయిపోయి పోనాయి. ఏ ఈది చూడండి, ఏ ఈది కూడా సర్వనాశనం అయిపోయింది. కానీ బాబాయ్ డబ్బులు వేస్తున్నాం బటన్ నొక్కి అని చెప్తున్నాడు కదా. ఎవరిని నొక్కుతారండి బట్టను? డబ్బులు ఎవరు నొక్కమంటాం బట్టను? నీకు చేయడం రాకపోతే మానే రాజీనామా ఇచ్చే. నీకు అస్సలు ఏ పాలన చేయడం రాదు. ఏమొచ్చా నీకు? వేస్ట్. బాబాయ్ ఈ 5 ఏళ్ళలో ఇక్కడ వైజాగ్ కానీ గాజువాక్ కానీ ఏమన్నా అభివృద్ధి చేశారంటారా? ఏంటి మీరు ఒకటి తీసుకుంటే చాలు, వైజాగ్ చేయడం వదిలేయండి. పోలవరాన్ని రెండోసారి రిటర్న్ తీసుకున్నారు. ఏం చేశాడు అంబటి రాంబాబుడు? ఏం చేశాడు? కనీసం పోని కాలువలు ఉన్నాయి, ఎక్కడైనా పూడికెత్తినారా? ఒక రోడ్డు ఒకటి చెత్త పన్ను తీసుకున్నాడు ఒకడైనా ఉన్నాడంటే ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులు ఓలేనా? చెత్త పన్ను తీసుకున్న వాళ్ళు ఉన్నారా? చెత్తకి కూడా పన్ను వేయడం, చెత్త పన్ను వేసినోడు ఒకడు ఉంటాడు. ఇంకా మనం ఏంటంటే ఇంకా మనకు ఉపయోగం చేయాలి. అదేటండి ఎవడ సరైన టైం మీద జీతాలు లేవు. మా ఉన్నామా రోడ్ల మీద ఇలాగే పోతున్నాను ఎప్పుడు 30 సంవత్సరాలు బట్టి. అలా రిక్షా వాడికి డబ్బులు వేసాం అంటారు, ఆటో వాడికి డబ్బులు వేసాం అంటారు. మాకు ఇది ఏదో బతికింది. నీ చదువుకోండి ఎంత అనుకుంటా ఎండబెట్టినది. బాబాయ్ ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ వైజాగ్ అంటే గాజువాక్ అనగానే స్టీల్ ప్లాంట్ గుర్తు వస్తుంది కదా. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుండే ఎవరైనా అడ్డుకున్నారా? ఇక్కడ ఎంపీగా గెలిచారు కదా ఎంఈవి సత్యనారాయణ గారు, ఆయన ఏమైనా పట్టించుకున్నారా అసలు? ఏంటి అతను సామాన్యంగా ఓ ఎంపీ అండి, అతనే వండుకుంటాడు. ఒక ఎంపీ ఏంటి అడ్డుకుంటాడు? అది కేంద్ర ప్రభుత్వం చేసేవాళ్ళు పని. ఆ రోజు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా. అంటే నాకు ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, 25 మంది ఎంపీలని కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పి ఆ రోజు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున సీఎం అవ్వడానికి ఏమైనా కబుర్లు తప్పుతారు. సీఎం అయిన తర్వాత మోడీ కూడా కాలు దగ్గర మొక్కుతాడు. అంటే మరి రైల్వే జోన్ తీసుకొస్తాం విశాఖ కానీ రైల్వే జోనా? రైల్వే జోనా? ఎవరు? జగన్ కూడా ఇవన్నీ ఉట్టు మాటలు. అతనేటి మహానుభావుడు, ప్రధానమంత్రి. అతని దగ్గర మాట్లాడిన కోరికైనా స్కోప్ ఉందా? రెండో కేటగిరీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడినాపోతాను. ఏం మాట్లాడు? మరి ఈయనకి 30 మంది ఎంపీలు ఉన్నారు కదా బాబాయ్. 30 మందిలో సగం మంది పోనరు కదా ఇప్పుడు. అదే అవి ఏంటి సార్ ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గాజువాక్ నియోజకవర్గం ఎలా ఉంటుందంటారు? అంటే టీడీపీ నుంచి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందంటారు? 190% శ్రీనివాస్ గారు గెలుస్తారండి. ఎందుకండి బాబాయ్? అతను ఒకప్పుడు టీడీపీలో ఉండి ఛానల్ బట్టి అలా నాన్న అందరూ కూడా అదే టీడీపీలో ఉండి కొంత అభివృద్ధి చేశారు. మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఈసారి టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. భర్త గారికి ఛాన్స్ ఇస్తారు. భర్త గారికి వాళ్ళు మాటలు మంచిగా ఉంటాయండి. ఒక పద్ధతిగా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి బాగుంటుంది, తర్వాత వచ్చే మనిషిని గౌరవించే పద్ధతి ఉంటుంది. అలాగనేసి ఎరగబడడం అది ఉండదు, గౌరవంగా ఉంటుంది. గట్టిగా మాట్లాడగలరు అంటారు ఇక్కడ ఉన్న సమస్యల మీద కేంద్రంతో? ఎవరండి? ఈ భరత్ గారు కానీ లేకపోతే టీడీపీలో ఉన్న ఎంపీలు కానీ. వీళ్ళు మాట్లాడక్కర్లేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఆ పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు మేము మాట్లాడతాం, అలాంటి మాట్లాడడం. మరి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తాను 170 నాకే వస్తాయని సవాల్ చేస్తున్నాడు కదా బాబాయ్. ప్రతి ఒక్కరికి ఓపుకుంటుంది. ఇప్పుడు గెల్ల అంటారేంటి, గెల్లని అంటారేటండి? ఇప్పుడు ఎందుకు అంబటి రాబో కూడా డాన్స్ చేస్తా అంట, అది గెలిచేస్తాడా? డిపాజిట్లు ఉండవు. ఎందుకు డ్యాన్స్ చేస్తాడో తెలియలేదు. అవి ఈరోజు గంజాయి వాడకం పెరిగిందని అంటున్నారు, ఈ ఏరియాలో మొత్తం గంజాయి అడ్డాగా మారిందని అంటున్నారు. ఏంటంటే అది ఎవరి ప్రాబ్లం? గంజాయి పెరిగింది ఎవరి ప్రాబ్లం? ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏంటి? ఇప్పుడు సీఎం అంటే ఎవరండి? మనకి తండ్రి. ఆడు అరికట్టవలసిన పని అది. సీఎం అంటే ఏంటి? అసలు రాష్ట్రానికి సీఎం అంటే ఏంటి? ప్రజలకందరికీ తండ్రి లాంటి ఆర్డర్ కట్టాలా? ఆర్డర్ సరిపోతే ఇంకేముంది? ఇంకెవడరి కడతాడు? మరి ఎలా ఉంటుంది బాబా ఈ ఎన్నికలు అనేవి? ఎన్నికలు అయితే మాత్రం నా ఉద్దేశం ప్రకారంగా నేను ఏ పార్టీకి సంబంధం లేదు, టీడీపీ మాత్రం వచ్చేయడం ఖాయం. నా పేరు అప్పారావు. ఏం చేస్తారన్న? నేను ఇక్కడ లోకలే. ఏం చేస్తున్నారు? బిజినెస్ నార్మల్. ఏరియా
గాజువాక చిన్నగంటారు. అలా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ గాజువాక నియోజకవర్గం టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు పోటీకి వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎలాగంటే వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఎవరికన్నా పల్లా శ్రీనివాసరావుకి వన్ సైడ్. అంటే ఎందుకనన్నా? ఎందుకంటే తెలియదు ఏముంది జనాలకి, ఏం తెలియదు చెప్పు. సపరేట్గా చెప్పడానికి ఏం లేదు. అంటే ఈ 5 ఏళ్ళలో ఏమన్నా అభివృద్ధి చేశారంటారు ఇక్కడ వైజాగ్ కానీ గాజువాక్ కానీ? ఏ అభివృద్ధి అనేది లేదు. మెయిన్ మాలాటోళ్ళకి ఉద్యోగాలే లేవు, ఇంకా అభివృద్ధి ఒకటి. అంటే ఐటీ పరంగా డెవలప్ చేస్తాం, ఐటీ హబ్ అన్నారు. రోడ్లు చూస్తేనే కన్నాలు ఎక్కడ పడితే అక్కడ ప్యాచ్లు పెట్టేశారు. ఇంకా దానికి ఇంకా ఏం చెప్పడానికి ఏముంది, కొత్తగా చెప్పడానికి ఏముంది అభివృద్ధి అంటే ఆ పథకాలు ఏవో ఇచ్చారు, ఆ పథకాలు కూడా దేని పనికి వచ్చేది. 2 సంవత్సరాలు ఇచ్చారు, మొత్తం 3 సంవత్సరాలు ఎగనామం పెట్టారు. అంటే అక్కడ ఐటీ హబ్ చేస్తామని అన్నారు కదా, వైజాగ్ని ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు కదా గ్లోబల్ సమ్మిట్లు పెట్టి. ఏమన్నా వచ్చాయంటారా? అయితే నాకే తెలిసి అయితే ఏవి రాలేదు. అట్లా ఎటువంటి పరిశ్రమలు ఏమేమి ఎక్కడా లేదు. ఉంటే మేమెందుకు రోడ్ల మీద తిరుగుతాం, ఏదో జాబ్ చేసుకుంటాం కదా వెళ్ళి. అన్న ఏంటి మరి ఇక్కడ ఎంఈవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కదా, ఆయన ఏమన్నా డెవలప్ చేశారా అసలు? అసలు ఆయన ముఖమే చూడలేదు ఇప్పుడు వచ్చి. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సరే, సభలు పెట్టినా సరే ఆయన చూడలేదు. నేను ఎలా ఉంది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా మన మీద వేసుకున్నట్టుగా ఉంది. అదేంటన్నా? అంతే, ఎక్కువ మాట్లాడకూడదు అంతే, దాని గురించి ఇంకేముంది. కానీ ఈయన నేను మంచి చేశాను మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా. ఏం మంచి చేశాడు ఒకసారి చెప్పమని ఒకసారి. అంటే మీ అందరికి బట్టన్ నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్తున్నారు కదా. ఆ బట్టలు ఆడనే నొక్కుకోమని ఆడనే తీసుకోమని, నువ్వు మాకేది అవి. మరి ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు వన్ సైడ్ ఆల్రెడీ అయిపోయింది కూడా తెలుసు, కూడా జనాలు అందరికీ తెలుసు. వన్ సైడ్ టీడీపీ ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గాజువాక నుండి ఎమ్మెల్యేగా పోటీ విజయం. ఏం చేస్తారన్న? నేను జేసీబీ సర్వీస్ ఇంజనీర్ అన్న. ఎక్కడన్నా ఏరియా? వైజాగ్ గాజువాక. అన్న మీరు చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు బట్టి ఎలా అనిపించింది? వాళ్ళు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా? ఏంటి అభివృద్ధి ఏం కనబడలేదండి, ఓన్లీ ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఏం కనబడించారు. ఇప్పుడు ఏం పథకాల తప్ప ఏమున్నా చెప్పండి. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాలు ఎవరికైనా వచ్చినాయా? ఏం చెప్తే వాలంటీర్ జాబ్లు వచ్చినాయంటే. ఐటీ రంగం అభివృద్ధి చెందింది అంటున్నారు, ఎక్కడ వచ్చింది ఐటీ రంగం? ఎక్కడ ఉంది? ఉన్న హామీలన్నీ తీర్చామంటున్నాడు, ఏం హామీలు ఇచ్చాడు ఆయన? ఏం తీర్చాడు? హామీలు ఏమొచ్చాయి చెప్పండి మీరైనా. అందరికీ తెలుసు కదా, ప్రజలకు చెప్పడానికి ఏముంది అందులో. మద్యం నిషేధం అన్నాడు, రాజధాని కట్టేస్తున్నా అన్నాడు, పోలవరం పూర్తి చేస్తున్నా అన్నాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి వాగ్దానాలు? 5 ఏళ్ళు ఎటు వెళ్ళిపోయారు వీళ్ళంతా? అన్న మరి ఈరోజు గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా కదా అందరికీ తెలిసిన విషయమే కదా. 10th క్లాస్ కుర్రోడు నుండి 8th క్లాస్ కుర్రోడు నుండి ప్రతి ఒక్కరు గంజాయి గట్టిగా తాగుతున్నాడు. అది ఎందుకు అరికట్టలేకపోయారు మరి? అన్నీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కిడే ట్రై చేసినప్పుడు మరి గంజాయి కూడా అది నిరోధించాలి కదా. మరి ప్రభుత్వంగా నీకు ఇది ఉంది కదా హక్కు, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి వాటి మీద పోరాడాలి కదా. మరి ఇది యువతను ఏం చేస్తావు? యువతలకు జాబ్లు ఇస్తానని చెప్పేసి గంజాయికి బానిసలు చేస్తాం. అంటే ఇక్కడ వైజాగ్ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వ భూములు కానీ దసపల్ల భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు చేశారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగాయని చెప్పి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎంతవరకు వస్తుంది? అది అంత వాస్తవాలు అంటే మనకు అంత లోతుగా తెలియదు. విజయసాయి రెడ్డి తీసాడా లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఉన్న వాళ్ళది పట్టుకెళ్ళారు అవన్నీ మనకు తెలియదు. కానీ అభివృద్ధి పరంగా చూస్తే అభివృద్ధి లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి గెలిపించుకొని మళ్ళీ ఇంకా ఇబ్బంది పడడం అంత అవసరమా జనాలకు? జనాలు ఆలోచన చేయాలి అంతే. ఇంకేంటి ఈరోజు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టడం కానీ బీచ్ రోడ్లు అభివృద్ధి చేసాము, 500 కోట్లు ఖర్చు చేసాము ఋషికొండ మీద బిల్డింగ్ కట్టడానికి. దేనికి ఎవరి కోసం కట్టారండి ఆ బిల్డింగ్? ప్రజలు వెళ్ళి కూర్చుంటున్నారా లేకపోతే పాలకులు వెళ్ళి కూర్చుంటున్నారా? ఎవరు కూర్చోండి? జగన్ ప్యాలెస్ అండి అది, ఆల్రెడీ చెప్పేశారు కదా. అది ఎవరు ప్రజల కోసం కట్టారా లేదా రాజధాని కట్టారా? ఏం కట్టారు చెప్పలేకపోతున్నారా వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఆయన కానీ ఎవరైనా? ఎంత ఆరోపణలు వస్తున్నాయి. జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ప్రజల కోసం కట్టండి రా బాబు అని చెప్పొచ్చు కదా. మరి అదేం చెప్పలేకపోతున్నారు. అన్న మరి ఇక్కడ గెలిచిన ఎంపీ ఉన్నారు కదా ఎంఈవి సత్యనారాయణ గారు, మరి 5 ఏళ్ళలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయం కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఏమన్నా అభివృద్ధి విషయంలో అడుగులే ముందుకేసారంటారా? ఏంటి అసలు? బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు ఆయన, ఆయన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏదో గెలిచాడంటే గెలిచాడంతే. ఏ రోజు ప్రజల్లోకి వచ్చి కనబడిన దాఖలాలు ఉన్నాయా చెప్పండి ఒకసారి? ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు అంతే. కేంద్రంలో వీళ్ళు వెళ్ళి పోరాడి ఇది 25 ఎంపీలు తెస్తే మెడలోంచి చేస్తాం తలలోంచి చేస్తాం అన్నారు కదా, అక్కడికి వెళ్ళి కాళ్ళకు దండాలు పెడుతున్నారు. అది పరిస్థితి ఏముంది అంటే ఎందుకన్నా ఈరోజు కాళ్ళు దండాలు పెడతారు? అవును మరి ఇంకేముంది? ఇంక చేయలేరు. కేంద్రంతో వెళ్ళి పోరాటం చేస్తామని వెళ్ళారు, చేయలేకపోతున్నారు అంతే, ఇంకేముంది?
అంటే ఈరోజు ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరైతే కేంద్రంలో బలంగా వాళ్ళ వాయిస్ని వినిపించగలరు అనుకుంటున్నారు ఇక్కడున్న సమస్యల మీద? భర్త లోకల్ వ్యక్తి అండి, ఇక్కడే ఉంటాడు కాబట్టి, అంటే ఇక్కడ లోకల్ కాకపోయినా ఆయన ఇక్కడే ఉంటున్నారు, ప్రజలకి కొద్దిగా అందుబాటులో ఉన్న వ్యక్తి. ఝాన్సీ అంటే చీపురుపల్లి కాన్స్టిట్యూంట్ వచ్చే విజయనగరం. ఆమెకు వైజాగ్ ప్రజలకి కష్టాలు ఏం తెలిస్తే చెప్పండి. ఎలక్షన్ ముందు వచ్చేసి లోకల్ లేకుండా అక్కడెక్కడనో తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థి పెట్టేసి గెలిచేయండి అంటే ఎవరు గెలిచేస్తారు, ఎవరు ఓటే చేస్తారు? కొద్దిగా తెలియాలి కదా మనిషి వ్యక్తి, ఒక వ్యక్తి పలానా దగ్గర చేస్తున్నాడంటే తెలియాలి కదా. ఝాన్సీ గారు ఇప్పుడు మా కాలనీకి వెళ్ళి ఝాన్సీ గారు ఎలాంటి తెలుస్తుంది ఆమెకి, ఆ ఆడవాళ్ళకి తెలియాలి కదా. కనీసం ఎప్పుడు కనబడింది ఆమె? ఇప్పుడు అభ్యర్థి అని చెప్పి ప్రకటించిన తర్వాత ఒకసారి ఆయన గాజువాక్ వచ్చారో లేదో తెలియదు నాకైతే. ఇక్కడ ఎలా ఉంటుందన్న మీ గాజువాక్ నియోజకవర్గం? కానీ ఇక్కడ టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు కదా, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? గురువార అమర్నాథ్ కదా 5 సంవత్సరాలుగా వైజాగ్లో కనబడలేదు. చిన్న చిన్న పోరాటాలు, స్టీల్ ప్లాంట్ పోరాటం ఉన్న ఏదైనా కానీ పల్లా శ్రీనివాస్ గారు గట్టిగా నిలబడుతున్నారు. నిరాహార దీక్షలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే గెలిపైతే మాత్రం ప్రజల నోటంటే వచ్చింది పల్లా శ్రీనివాస్ అనే వస్తుంది. మరి తర్వాత చూడాలి, మరి ప్రజల నిర్ణయం అది. మనం చేయాలి. ఓవర్ నైట్లో రాజకీయాలు మారిపోతున్నాయి. ఇప్పుడు రాజకీయాలు ఎవరు చెప్పలేకపోతున్నాం కదా. అంటే ఓవరాల్ ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ ఎన్నికలు ఏమన్నా మెజార్టీ వస్తే రావచ్చు టీడీపీకి అని వస్తుంది.